సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతనలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో ఎంపీలు రఘునందన్ రావు, సురేష్ షెట్కార్, అమ్ల్క్యాదవరెడ్డి, మ్లలు చింత ప్రభాకర్, సంజీవరెడ్డి, మాణిక్ రావ్, సునీత లక్ష్మారెడ్డి మరియు జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి మరియు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది. అనంతరం చివరి సమావేశం కావడంతో జడ్పీ పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు. గడాస్ అదేవిధంగా గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అమ్మ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, గౌరవనీయ కలెక్టర్ మేడం గారు వల్లూరి క్రాంతి గారు, అడిషనల్ కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ సార్, అదేవిధంగా జడ్పీ సీఈఓ శ్రీ జానకిరెడ్డి సార్ వాసిల్ కావాల్సిందిగా పేరు పేరున వేదిక విజ్ఞప్తి చేస్తా ఉంది. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గౌరవనీయులు శ్రీ మన జిల్లాలో నివేదికను మీ ముందు ఉంచుతున్నానండి. ఈ ఖరీఫ్ సీజన్, ఈ వానాకాలం పంటలకి గాను గిరిజన భవనం మేడం అసంతృప్తిగా ఉంది. 60% పనులు అయిపోయినా మేడం, ఇంకో 40% కావాల్సి ఉంది, ఇంకా చేయలేదు. చాలా చెప్పడం జరిగింది ఇది గిరిజన భవనం. అదేవిధంగా మేడం ఎస్టీ కార్పొరేషన్ లోన్లు కూడా గత 2 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాము, అడుగుతా ఉన్నాము, కానీ ఇప్పుడు వరకు లబ్ధిదారులకు ఎస్టీ కార్పొరేషన్ లోన్ చెందలేదు మేడం. కాబట్టి ఇంకోటి సీఎం గిరి వికాస్ యోజన లబ్ధిదారులు కూడా వాళ్ళకి బెనిఫిట్ కాలేదు. బోర్ కూడా ఎస్డిఎఫ్ లో డ్రింకింగ్ వాటర్, తర్వాత కస్తూర్బా స్కూల్ ఒకటి శాంక్షన్ కావడం జరిగింది నాగలిగిత మండలంకి. ఆల్రెడీ 80 మంది స్టూడెంట్స్ కూడా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది అక్కడ. అయితే అక్కడ టీచర్స్ లేరు. బిల్డింగ్ ఒకటి ఆల్టర్నేట్ గా నారాయణఖేల్లో ఉన్న బిల్డింగ్ ఎస్సీ హాస్టల్ ఒకటి. మీకు చెప్తున్నాను, వానాకాలం ఇప్పటి వరకు సాగిన భూమి 3,65,000 ఎకరాలలో వివిధ పంటలను సాగు చేయడం జరిగింది. సాగు చేయబడింది. కంది 21,200,341 ఎకరాల్లోను, మొక్కజొన్న 3,021,542 ఎకరాలలోను, పెసర్లు 4,306 ఎకరాలు, అన్ని పంటలు కూడా ఇందులో వస్తాయి. ఎకరాలు 19వ తేదీ వరకు ఉన్నాయండి. ఇప్పుడు నేను చదివినవి 656 మెట్రిక్ టన్నులు సరఫరా చేపట్టడం జరిగింది. 43 మెట్రిక్ టన్నులు వివిధ రకాల ఎరువులు మనకు సంగారెడ్డికి అవైలబుల్ గా ఉన్నాయండి. ప్రపోజ్ చేసినాం మేడం. కాకపోతే అది బోర్వెల్ రేట్స్ ఏదైతే ఉందో డ్రింకింగ్ రేట్స్ వర్కౌట్ కావట్లేదు. ఎప్పుడు పాత రేట్ల ప్రకారం ఏమంటే వాళ్ళు ముందుకు రావట్లేదు. పనులు ఎక్కడ ఉన్నాయి అట్లా. బిల్డింగ్ గురించి అక్కడ ప్లేస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తో ప్లేస్ ఐడెంటిఫై చేసినాము. ప్రపోజల్ సంవత్సరాల తమ సుదీర్ఘమైనటువంటి అభివృద్ధి ప్రస్థానంలో కూడా దయచేసి అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. దయచేసి ప్లీజ్. సంవత్సరాల కాలం కాదు, వేల సంవత్సరాల జ్ఞాపకం. జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు, ప్రపంచానికి మనం గుర్తుండేలా చేయడం. అందివచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని
అదేవిధంగా వైస్ చైర్మన్ పుచ్చాల ప్రభాకర్ రావు గారు మరి వారికి కూడా గౌరవనీయ మంత్రివర్గ చేత పేరు పేరున వారికి స్వాగతం పలుకుతున్నాం. రావాల్సిందిగా విజ్ఞప్తి. శ్రీమతి కోట లక్ష్మి గారు, మనోజ్ గారు, నాగల్కింద శ్రీ నాగశెట్టి గారు, దహిరాపూర్ శ్రీ అరుణారెడ్డి గారు, శ్రీమతి అరుణారెడ్డి గారు, గౌడంపల్లి గరుబాయి రాందోకల్, ఆంజనేయులు గారు, కొండ చెరువు, హత్తూర గారు, అదేవిధంగా పార్లమెంటు చేతుల మీదుగా, శాసన మండలి శాసనసభ చేతుల మీదుగా వారి యొక్క విశిష్టమైనటువంటి 5 సంవత్సరాల పదవీ పేరు పేరున సూచన. అసలు 20% మెడిసిన్స్ కూడా సప్లై లేదు. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారేమో విద్యా వైద్యానికి ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. అసలు అవైలబుల్ వాళ్ళు ఇండియన్ పెట్టిన దానికి మీకు 20% మెడిసిన్ కూడా మోస్ట్ ఆఫ్ ది మెడిసిన్స్ నాట్ అవైలబుల్. ఇక్కడ మీరు చూడండి, చాలా మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇండియన్ పెడితే 20% కూడా సప్లై లేదు. దాని గురించి ఎట్లా మీరు మా ఎంపీడీసీ గారు కూడా నేను దృష్టి తీసుకొని పోతా ఉన్నా. మరి ఇది ఒక నా నియోజకవర్గం జరుగుతా ఉందా, స్టేట్ వైడ్ జరుగుతా ఉందా? వాట్ ఇస్ ద రీజన్? ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాపన తీసుకుంటా ఉన్నారు. అక్కడ రోగులు పడుతున్న ఇబ్బందులు, దానికి మీరు సరైన దవాలను వాట్ ఈస్ గోయింగ్ రాంగ్, వై ఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్ దోస్ డ్రగ్స్ టు దట్ ఏరియా హాస్పిటల్ అనేది అన్నిట్లో ముఖ్యమైనది. టెండర్స్ అనేది ఎప్పుడు జరిగే ప్రక్రియ కొత్త కాదు. ఎంఐ జరుగుతున్నది, ఎక్కడ లేకుండా ఉన్నది, కారణం ఏమున్నది అనేది ఇంపార్టెంట్. మేడది డ్రగ్ స్టోర్, ఎక్కడ మీ డ్రగ్ స్టోర్, సెంట్రల్ డ్రగ్ స్టోర్ సంగారెడ్డి నుంచి మొత్తం జిల్లాకు మీరు సప్లై చేస్తారు కదా. సప్లై చేసినప్పుడు ప్రధానంగా ఏ డ్రగ్స్ మీరు సప్లై చేస్తారు? ఏంటి మీకు రెగ్యులర్ ఎసెన్షియల్ డ్రగ్స్, అడిషనల్ డ్రగ్స్, ఇదే కదా మీకు గమనిస్తున్నాయి కదా. అడిషనల్ డ్రగ్స్ ఎందుకు సప్లై చేస్తున్నారు, ఎసెన్షియల్ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు? ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఆ నారాయణఖేడ్ కానీ జైరాబాద్ లో కానీ కొరత ఎందుకు వచ్చింది? డోంట్ టేక్ ద హెడ్ ఆఫీస్ అమార్క్సిలిన్ కూడా లేదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సిపిఎం లేదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎనీ డ్రగ్. డాక్టర్ మీరు పేరు చెప్తారు కానీ ఏ డ్రగ్ అయినా కానీ నాకు తల నొప్పిదో, కాలి నొప్పిదో, పంటి నొప్పిదో ఏదో డ్రగ్ మాత్రం వాడు ఉండాలి. ఆ డ్రగ్ ఉన్నదా లేదా పైకి వదిలేసే పేరు చెప్పాము, బొబ్బులు తెచ్చి మాకు అన్ని డ్రగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. అనేదంటే ప్రధానంగా డ్రగ్లు ఎందుకు లేవు అనేది ప్రశ్న. బేసిక్ క్వశ్చన్ ఇస్ వై ద డ్రగ్స్ ఆర్ నాట్ అవైలబుల్. వాట్ ఎవర్ ఇట్ ఇస్, something somewhere is going wrong. Either it is irresponsibility, this is not the way. కారణం ఏంటి? ఇండియన్ పెట్టాము డ్రగ్స్ రాలేదు అంటే డ్రగ్స్ కొనుగోలు జరుగుతలేదా, ప్రక్రియ కొనసాగుతలేదా? 2 months బిఫోర్ టెండర్ పిలుస్తారు, 2 months కోసం డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ ఎన్ని స్టోర్స్ ఉన్నాయి మీకు? డ్రగ్ స్టోర్స్ తెలంగాణలో 22 డ్రగ్ స్టోర్స్ ఉన్నాయి. ఊత పదం జవాబు ఇచ్చేస్తారు, నాకు రాలేదు, కేంద్ర సెంటర్ నుంచి రాలేదు, ఎంఎస్ఐడి నుంచి రాలేదు. దట్ నాట్ ద ఆన్సర్, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ. డ్రగ్ పర్చేసింగ్ కెపాసిటీ ఏదైతే పెట్టిందో దట్ ఇస్ లిమిటెడ్ టు ఓన్లీ. మనకు ఒక డిస్పోజబుల్ సిరింజ్ 2 ml బయట తీసుకుంటే 9 రూపాయలు ఛార్జ్ చేస్తా ఉన్నారు మెడికల్ షాప్ లో బయటకు పోతే. అదే టెండర్ ద్వారా వస్తే డైరెక్ట్ టెండర్ లో పార్టిసిపేట్ అయితే తక్కువ రేటుకి మనకు 200 రూపాయలు దొరుకుతుంది బయట.
పేషెంట్కి యూజ్ చేసుకోవచ్చు అండి ఒక్క సిరీంజ్ని. అదే కాస్ట్లో 40 పేషెంట్ బెనిఫిట్ అవుతుంది. దాని గురించి ఆలోచిస్తలేదు. 10,000లో ఏమొస్తాయి సార్? 10,000లో ఎంఆర్పి మీద పోతే మెడికల్ షాప్ పోతే ఏం డ్రగ్స్ వస్తుంది. దాని గురించి కూడా ఆలోచించండి మీరు. ఐడీసీ వర్క్ చేయండి. ప్రధానంగా మీరు ఎసెన్షియల్ డ్రగ్స్ ఏవి, అడిషనల్ డ్రగ్స్ ఏవి, ఇయర్లీ కన్సంప్షన్ ఎంత, మంత్లీ కన్సంప్షన్ ఎంత, ఈ జాబ్ ఏం ఎందుకు జరిగింది, ఎందుకు జరుగుతున్నది. అట్లనే 21 సబ్ సెంటర్లకి ఇంతకుముందు శాంక్షన్ ఇస్తే అందులో 6 పూర్తయినాయి, 6 ఇన్కంప్లీట్ ఉన్నాయి. మరి కొన్ని ప్లేసెస్ లేవని చెప్పి చూపించకపోతే అయినాయి, వాటిని కూడా చూపిస్తున్నాం. కానీ దానికి పూర్తి చేయడానికి ఆ డబ్బులు 20 లక్షల రూపాయలు సరిపోతున్నాయని కొంత అబ్జెక్షన్ కాంటాక్ట్ నుంచి వస్తుంది. దాన్ని ఇమ్మీడియట్ గా మీరు ఆదేశాలు ఇవ్వాల్సిన కలెక్టర్ గారికి కోరుతాము. రోడ్ల డెవలప్మెంట్ రోడ్లు ఇచ్చినారు, వాటిని మొత్తం నిలుపుదల చేసి ఉన్నారు. కాబట్టి ఆ రోడ్లకు చాలా అత్యవసరంగా చాలా బాధపడుతున్నారు. మాలపాడు, ఏటిగడ్డ సంఘం, బొబ్లిగమ ముందు ఇది మీ కాన్స్టిట్యున్సీలో వచ్చేది. ఆ రోడ్లన్నీ పోయినాయి మొత్తం. అది కాకుండా సింగూరు ప్రాజెక్టు మీద కూడా అదే రోడ్డు వస్తుంది. కాబట్టి సత్వరంగా ఆ నిధులు విడుదల చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే రకంగా ఇప్పుడు ఇందాక రమేష్ గారు చెప్పినట్టుగా ఆ చిత్తడి ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి ఆంధ్రాలో ఉన్నది కొల్లేటి సరస్సు, ఒకటి మందిరాలో ఉంది. డిఎఫ్ఓ గారికి దాని మొత్తం వివరాలు తెలుసు. కేంద్ర ప్రభుత్వం కూడా పోయిన సంవత్సరం ఇది బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి చేసింది. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి చేస్తే ఇది వరల్డ్ లెవెల్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని నా రిక్వెస్ట్. సర్పంచ్ కి ఫండ్స్ వస్తా ఉన్నాయి. దాని జిల్లా పరిషత్ మండలంలో ఎటువంటి నిధులు లేకుండా మీరు 5 సంవత్సరాలు మీ ప్రజాప్రతినిధుల జీవితం అయిపోయింది, అంటే మీ టర్మ్ అయిపోతుంది. అంటే మీరు అనుకున్నది ఎన్నో ఆశలతో వచ్చినారు ఎలక్ట్ అయిన తర్వాత మా ప్రాంతానికి చేద్దామని. కానీ ఆ విధంగా ప్రభుత్వానికి సహకారం లేక మీరు కూడా ఏం చేయలేకపోయినారని ఒక బాధ మీలో ఉంది అని కూడా తగినంగా మనం చేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఎందుకంటే లోకల్ బాడీస్ గట్టిగా ఉంటేనే మనము మన కార్యక్రమం తప్పకుండా వారికి సరైన నిధులు కానీ. అప్పుడేమో నిధులు 3 ఉండే. మా కేంద్ర ప్రభుత్వము ఎందుకో మా మోదీ గారు వచ్చిన తర్వాత దానికి డైరెక్ట్ సర్పంచ్ గారికి పంపడం మొదలు పెట్టారు. అప్పుడేమో 20 జిల్లా పరిషత్ 20%, 30% మండలం 50% సర్పంచ్ కనుక దానివల్ల కొన్ని నిధులు వచ్చేవి అభివృద్ధి. కానీ 100% నిధులు మన సర్పంచ్ వెళ్ళడం వల్ల ఈ జిల్లా పరిషత్ మరియు మండల స్థాయిలో డిఫరెంట్ గా అయిపోయినాయి. వాళ్ళు నిధులు లేక పాపం మేము చేయలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. అప్పుడున్న ప్రభుత్వంలో మేము నెలకు 100 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి గారు. కానీ అటువంటి ఏం జరగలేదు, ఏం కార్యక్రమం కాలేదు. కానీ భవిష్యత్తులో మా మంత్రివర్యులు దామోదర్ రాజనాథ్ గారు వారు సీనియర్ డిప్యూటీ సీఎం పనిచేసిన అనుభవము, మరి సీనియర్ మంత్రివర్యులు ఉన్నారు. మరి మా ముఖ్యమంత్రి గారికి మేము అందరం కూడా చెప్తాం, ఈ వచ్చే ఎలక్షన్ బాడీల కన్నా మీ కాలం అయిపోయింది. కానీ వచ్చే దీనికన్నా ఈ జిల్లా పరిషత్ మండల స్థాయిలో మండలాలకు కానీ నిధులు ఇచ్చే కార్యక్రమం మనం ఏ విధంగా చేయాలనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో చెప్పారు, సీఎం గారు చెప్పారు, గత సీఎం గారు, కానీ చేయలేని పరిస్థితి. కానీ వచ్చే భవిష్యత్తులన్నా మనమందరం కూడా ఈ నూతన ప్రభుత్వంలో ఈ జిల్లా పరిషత్లో మన మండల స్థాయిలో ఉన్న దీనికి సరైన నిధులు ఇచ్చి వాళ్ళు కూడా అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వామ్యమైనట్టు చేయాలన్నది మనందరి కోరిక. మరి ఎక్కువ చెప్పకుండా, ఎందుకంటే ఈ ఫస్ట్ సమావేశం
మరి ముఖ్యంగా మా సోదరుమణి జిల్లా పరిషత్ చైర్మన్ మంజుల జైపాల్ రెడ్డి గారికి, మరి మిగతా జడ్పీటీసీ అందరి పేరు పేరున, ఎంపీపీ అధ్యక్షులు అందరి పేరు పేరున, సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి తప్పకుండా మా సంగారెడ్డి జిల్లాను ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం అందరం. ఎందుకంటే సంగారెడ్డి జిల్లా కొంచెం ఈ 10 సంవత్సరాలు వెనుకైపోయింది. రెండో నుంచి ఒక సిద్దిపేట జిల్లాకున్న చూపు మా సంగారెడ్డి జిల్లా మీద లేకుండే. అందుకే ఈ వచ్చిన 5 సంవత్సరాలు తప్పకుండా మా సంగారెడ్డి జిల్లా మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి మనం. ఎందుకంటే ఈ ప్రాంతం ఏంటంటే పొటెన్షియల్ ఉన్న ఏరియా. రామచంద్రాపురం మొదలు పెడితే అప్ టు జగదాబాద్ వరకు పొటెన్షియల్ అంటే పారిశ్రామికంగా కానీ అన్ని రంగాల్లో అన్ని విధాల రహదారులు అన్ని కనెక్టివిటీ ఉన్న ప్రాంతం ఉన్నది. మరి అభివృద్ధి దిశలో ఈ ప్రాంతం ఆస్కారం ఉంది. అంటే తెలంగాణలోనే నంబర్ 1 డిస్ట్రిక్ట్ అవకాశాలు ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ కాలం చేసిన ఫౌండేషన్స్ బిహెచ్ఎల్ఏ కానీ, బిడిఎల్ఏ కానీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ, ఐఐటి హైదరాబాదే కానీ, ఎన్నో ఇన్స్టిట్యూట్స్ మన జేఎన్టీయూ కానీ ఇక్కడ ఇవన్నీ ఆ ప్రాంతంలో మేమందరం కొట్లాడి తెచ్చుకున్నాం ఇన్స్టిట్యూట్స్. ఇవి ఈరోజు అంతర్జాతీయ పేరున్న ఇన్స్టిట్యూట్. ఐఐటి హైదరాబాద్ వచ్చిందంటే దానికి ఎంత కష్టపడ్డాం. చాలా మంది నాయకులంతా బాసరకు పోవాలని ప్రయత్నం చేస్తే మేము అధికారం నుండి లేదు మా సంఘానికి రావాలి, మా ప్రాంతాలు మరి మా ప్రభుత్వం కన్నా చేసి మళ్ళీ సాధించుకున్నాం. దానివల్ల ఈ 5 సంవత్సరాలు అందరి సహాయ సహకారాలతో విజయవంతంగానే పూర్తి చేసుకున్నాం అనుకుంటున్నాము. కానీ ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్టు కొంచెం నిధుల కొరతతో మేము అనుకున్న పనులన్నీ పూర్తి చేయలేక మాకు సభ్యులందరూ కొంచెం ఇబ్బంది పడడం మాట వాస్తవమే. ఎందుకంటే ఈసారి సెలెక్ట్ అయిన ప్రతి జడ్పీటీసీ తన ప్రాంతాన్ని, తన మండలాన్ని బాగు చేసుకోవాలని ఎంతో తపనతో ఉన్నవాళ్ళే. చాలా కష్టపడి ఆ ఉన్న కొద్ది బడ్జెట్లో అయినా కానీ వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం గట్టిగా చేసిందో నాణ్యమైన పనులతోటి. అందుకని ప్రతి సభ్యులకి మా జడ్పీటీసీలందరికీ నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పూర్తి బాధ్యతతో మీరు పనులు పూర్తి చేసుకున్నారు కనుక. ఆ విధంగానే ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు మేము ఈ రోజు వెళ్ళిపోతున్నాము, కానీ ప్రజాసేవలో మేము ఎప్పుడూ ఉంటాము. మా అవసరాలు ఏదున్నా మీరందరూ రేపు మాకు సహాయం అందించాలని, సహకారం తప్పకుండా కావాలని మేము అన్ని కోరుకుంటున్నాం. మంత్రి గారు పార్లమెంట్ సభ్యులు సురేష్ శంకర్ గారు, రఘునందన్ గారు, గౌరవ శాసన క్రాంతి గారు, అధికారులు, పాత్రికేయ మిత్రులారా, ప్రతినిధిగా మీరు జిల్లా పరిషత్ని, జిల్లా మండలాలని మీ వంతు అంకిత భావంతో నిధుల ఇబ్బంది ఉన్నా ఓ కమిట్మెంట్ తోటి, మా ప్రాంతీయ ప్రీతితోటి, మండల ప్రీతి, మా గ్రామము, మా మండలము, మా జిల్లా అనే ప్రీతితోటి మీ వంతు కృషి, మీ వంతు సేవ అనేది విజయవంతంగా ప్రాంతానికి, జిల్లాకు అందించారు. ఎంతగా అభినందిస్తున్నాను. నా రాజకీయ ప్రస్థానము సుమారు 32 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఓటమి గెలుపు అనేది అని చూపించాము. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, జడ్పీటీసీ గాని, శాసనసభ్యుడే గాని, పార్లమెంట్ సభ్యుడే గాని ఒక ప్రాంతీయ ప్రీతి, అభివృద్ధి విజన్ అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. రాజకీయాలు, పార్టీలు, సిద్ధాంతాలు, మనస్పర్ధలు ఇవన్నీ సహజమే. కానీ నా ప్రాంతము, నా ప్రజలు, నేను కూడా జవాబుదారీతో ఉండాలి.
అనే ఒక కమిట్మెంట్, విజన్, దృక్పథం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ 5 సంవత్సరాల బట్టి ఈ పని నేను చేశాను సరిపోతుంది అనే భావన మనకు కలగకూడదు. అందులో యావత్ తెలంగాణలో చాలా పొటెన్షియల్ ఉన్న ఒక జిల్లా ఉంది అంటే సంగారెడ్డి జిల్లా. ఇండస్ట్రీసే కానీ, మాగారి భూములే కానీ, వాటర్ రిసోర్సెసే కానీ, విద్యాపరంగానే కానీ, అన్ని రంగాలలో కూడా మనకు గుర్తింపు ఉంది, మనకు విజన్ ఉండాలి. మన ప్రాంతాన్ని ఇంకా ఏమి చేస్తే సామాన్యునికి, ఆ గ్రామానికి సంక్షేమము, అభివృద్ధి, ప్రజలు ఇబ్బంది పడకుండా మన వంతు బాధ్యతగా మనం సేవలు అందియాలి. మిత్రుడు సురేష్ శెట్కర్ గారు అన్నట్టు మా మెదక్ ఎంపీ గారు అన్నట్టు మన పొటెన్షియల్ ఉన్నది. ఏం చేస్తే రాబోయే 5 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఇంకా మనం అభివృద్ధి చేయొచ్చు, ఈ ఆలోచన మనకు ఉండాలి. మాకు ఆరోగ్య శాఖ రాష్ట్రానికి, మన జిల్లాకు, మన ప్రాంతానికి ఏమి చేస్తే మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది. ఆనాడు విద్యాశాఖ ఉంటుంది. మిత్రుడు సురేష్ గారు ఎమ్మెల్యే ఉండేది. ఆయన రాజశేఖర రెడ్డి గారితో వినియోగించుకొని ఆనాడు ఐఐటి తీసుకురావడం జరిగింది, జేఎన్టీ సుల్తాన్పూర్ తీసుకురావడం జరిగింది, సింగూరు కాలువ తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఈ రోజు 100 రోజుల్లో పుట్టే సింగూరు కాలువకు లైనింగ్ కు సుమారు 170 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఒక వంతెన మంజూరు చేయడం జరిగింది. మా ప్రభాకర్ గారు అంటున్నట్టు మాలపాడు, బబిలిగాం కొనుక్కొని మర్చిపోయిన నువ్వు కొనుక్కోరుకు కనెక్టివిటీ కావాలి. నేను గుర్తు చేస్తున్నా నీకు, కొనుక్కోరుకు పుల్కలకు కనెక్టివిటీ కావాలి అక్రాస్ మాజీరా. సో మనకు జనరల్ గా గ్రామానికి 4 దారులు ఉంటే కనెక్టివిటీ పెరుగుతుంది, భూమి రేటు పెరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రపోజల్ పెట్టబోతున్నాం. కొల్కూర్ టు పుల్కలరి ఒక హై లెవెల్ బ్రిడ్జ్, ఎత్తైన వంతెన ఆందోళనకి ఇచ్చినాము. ప్రధానంగా మనం అందరం ఆలోచన ఏం చేయాలి అంటే, ఈ రహదారి పైన మన జిల్లాలో రహదారుల పైన బాటిల్ నెక్స్ ఎక్కడ ఉన్నాయి? కంది ఒక బాటిల్ నెక్, సంగారెడ్డి ఒక బాటిల్ నెక్. నేను హైదరాబాద్ పోతున్నా, నేను ఉమరాబాద్ పోతున్నా, నేను షోలాపూర్ పోతున్నా, నేను టోల్ కడతాను, నాకు ఈ బాటిల్ నెక్స్ ఎందుకు అంటే సంగారెడ్డికి కూడా, సంగారెడ్డి మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నప్పుడు సంగారెడ్డి కూడా ఒక రింగు రోడ్ అవసరం. హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు పెడితే బాంబే పోతున్నాను, పూనా పోతున్నాను, షిరిడి పోతున్నాను, నాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. అనుకో 2 ఎంపీలు ఉన్నారు, మాకు ఎన్హెచ్ఐ ఫండ్స్ కావాలి, మా సంగారెడ్డికి ఒక రింగ్ రోడ్ అవసరం ఉన్నది, ఈ ప్రపోజల్ కూడా పెట్టబోతున్నాము, మీ సహకారం కావాలి. ఈ రకంగా వేరెవర్ we need a development. Development should be based on vision. Development should be based on commitment. So we can do wonders in Sangareddy district. We can do wonders in Medak district. And మన ప్రాంతము, మన ప్రీతి మనకు ఉండాలి.
ఈరోజు మీరు విజయవంతంగా 5 సంవత్సరాలు మీకున్న కమిట్మెంట్ తోటి మీ ప్రాంతము జిల్లాకు మీ సేవలు అందించారు, అభినందిస్తున్నాము. సో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ నెవర్ గెట్ ఎ బ్రేక్ డౌన్. సో గెలుపు ఓటమి కొత్త నీళ్ళు వస్తాయి, పాత నీళ్ళు పోతాయి, పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ మనకు ఒక కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. వాదనలు ఉండాలి, భేదాభిప్రాయాలు ఉండాలి, బట్ ఇట్స్ నాట్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ ద రీజన్ ఆర్ ద డిస్ట్రిక్ట్ అన్న ప్రాంతం. మనం కొద్దిగా సౌత్ ఇండియన్ పాలిటిక్స్ నేర్చుకోవాలి, పర్టికులర్ పాలిటిక్స్ ఆఫ్ కేరళ, తమిళనాడు. ఎంత మాట్లాడినా చివరికి ఏడుకోసంటే మా రాష్ట్రము అంటారు, మా సంస్కృతి అంటారు, మా రాష్ట్రము అంటారు, మా చరిత్ర అంటారు, మా నిధులు అంటారు. అదే రకంగా 60 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ కాపాడుకునే బాధ్యత కూడా మనపై ఉంది. తెలంగాణ ప్రజలు సంక్షేమాన్ని అభివృద్ధి అందించే బాధ్యత కూడా మనపై ఉంది. ప్రాంతం వచ్చింది, ప్రాంతం రాష్ట్రంగా మారింది. కానీ సరైన పద్ధతిలో, సరైన రీతిలో, జవాబుదారీతనంతోటి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించే బాధ్యత కూడా మనందరిపై. తెలంగాణ is an emotive issue. It's no more emotive issue. The issue is the common man, the survival of the common man, the development of the common man, the development of the region. సో మీ అందరికి మరొకసారి అభ్యర్థన తెలియజేస్తూ, సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఎదుర్కొలు, కష్టాలు, కానీ కూడా నాకు నేర్పించింది అనుభవం ఏంటంటే, మొదటి నుంచి యూ షుడ్ ఓన్ యువర్ ఓటర్. యూ షుడ్ ఓన్ యువర్ ఓటర్. ఈ ప్రాంతాన్ని, ప్రజలను ఓన్ చేసుకో. ప్రజలు న్యాయ నిర్ణేతలు, భవిష్యత్తుని వాళ్ళు నిర్ణయం చేస్తారు. గెలుపుఅనేది కొత్త కాదు, ఓటమి కొత్త కాదు. నీ ఓనర్షిప్ అనేది చాలా ముఖ్యం. నీ మరి మేము 89 డిసెంబర్ ఎమ్మెల్యేగా తర్వాత మేము చూస్తుంటే నర్సాపూర్ ఇదే విఠల్ రెడ్డి గారు ఉండేది. చివరికి గేట్కి వస్తుంటే నా ప్రాంతం ఇది దరఖాస్తు, ఆ దరఖాస్తు కలెక్టర్కి ఇచ్చి, అది ఇచ్చి, ఇది ఒక తీసుకుపోతుంది మంజూరు చేసుకో. ఆ కమిట్మెంట్ అనేది మనకి ఎప్పుడు ఉండాలి. అక్కడ పెద్ద నాయకులు చూసాం, వాళ్ళ కమిట్మెంట్ చూసాం, వాళ్ళ అంకిత భావం చూసాం. జిల్లా డిస్ట్రిక్ట్ has given great leaders to the state. పెద్ద పెద్ద నాయకులు వచ్చింది రాష్ట్రానికి. కనుక వాళ్ళందరూ మనకు స్ఫూర్తిదాయకం. మీరు ఈ కళల దగ్గర ఈ అంకితభావంతో సేవ చేసి ఆ సేవని కొనసాగిస్తూ మా వంతు బాధ్యతగా మేము కూడా మా ప్రాంతానికి, మా ప్రజలకు, మా జిల్లాకు సేవలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.